ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి ట్యాబుల పంపిణీ కార్యక్రమం చేపట్టారని జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. అరాకుర ట్యాబ్లను పంపిణీ చేసి విద్యార్థులను ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాదా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ట్యాబ్లను పంపిణీ చేస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్స్ వచ్చే 6 నెలల ముందు ఏది మొదలు పెట్టినా కానీ అది నైతికత లేదు, అనైతికత పూర్తిగా ఎలక్షన్స్ కోసం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇంకా 4 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. పక్కన ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే మనం ఇప్పుడు ఎందుకు పంపుతున్నావా ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. నీకు నిజంగా వ్యవస్థ మీద, విద్యా వ్యవస్థ మీద కానీ, పిల్లల మీద కానీ నీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే టాటిక్లో పంచుతారు. ఎవరైనా సరే స్కూల్ మొదలైనప్పుడు ఏదైనా సరే వాడికి ఇచ్చే పుస్తకాలు కానీ వాడికి ఏదైనా సరే స్కూల్ మొదలు పెట్టేటప్పుడు చేస్తారు తప్పితే ఎండింగ్లో పంచుతారా? ఇంకా 3 నెలలు అయితే ఎస్ఎస్ఎల్లు వస్తాయి. 8వ తరగతి అయిపోయి 9లోకి వెళ్తారు. అంటే ఏ మాత్రం చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారి చేసే పనుల్లో ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించమని చెప్తున్నాం. మేము కేవలం పూర్తిగా ఇది రాజకీయ ఎత్తుగడల కోసం, రాజకీయం కోసం ప్రభుత్వ సొమ్ముని వాడుకోవటమే కాదు, ప్రభుత్వ సొమ్ములో నుంచి పూర్తిగా ఏ రకం కమిషన్ వస్తుందా అని చేసే పనులని చెప్పేసి మరొకసారి చెప్తూ ఇప్పటికైనా ప్రజలను తెలుసుకోండి. ఈ ముఖ్యమంత్రి గారు ఏ చర్య చేసినా అది అతని స్వలాభం కోసం తప్పితే ఎక్కడా కూడా ప్రజాహితం కాదు, రాష్ట్రం కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కాదని చెప్పేసి మీరు ఒకసారి గమనించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు జనసేన పార్టీ ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళామో మా యొక్క పొత్తును మీరు ఆశీర్వదించి మాకు అధికారం కనిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాడైపోయినటువంటి విద్యా వ్యవస్థని బాగు చేస్తాం. పాడైపోయినటువంటి